హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందు ఇంకా ఎన్నెన్ని గప్పాలు నరికినరో చూసిరు కదా. కుప్పం రైతుల నుంచి కూరగాయలను అమెరికాకు పార్సిల్ చేసేలాగా కుప్పంలో పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాం, మామిడి రైతులకు ఇక అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొస్తామని చెప్పి ఈరోజు ఇదిగో ఇట్లా రోడ్ల మీద తీసుకొచ్చి తోతాపురి మామిడి పళ్ళను రేటు లేక ఇక మన కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీజ్ ద షిప్ అని చెప్పి బియ్యాన్ని ఎట్లా దోచుకుంటున్నారో తెలుసు కదా. ఈరోజు వరికి గిట్టుబాటు ధర లేకుండా ఇష్టారీతిన దళారులను అడ్డం పెట్టుకొని, మీడియేటర్లను అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన దోచుకుంటా ఉన్నారు కదా. ఇప్పుడు మామిడి పండ్ల రైతుల వంతొచ్చిందనమాట. వాస్తవానికి 8 రూపాయల కిలో బయట మార్కెట్లో, వాస్తవానికి రైతుల నుంచి బయట మార్కెట్లో 8 రూపాయలకు కొంటున్నారని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తున్న నేపథ్యంలో 2 రూపాయలకు 3 రూపాయలకు మించి ఇవ్వమని చెప్పి దళారులు చెప్పడంతో ఈ ప్రభుత్వం మీద నిరసనతో ఇట్లా రోడ్ల మీద పోసారు. ఇది మన గ్రేట్ ఘనత వహించిన విషనరీ ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోనే ఇదంతా. కిలోమీటర్ల పొడవునా నిలిచిన మామిడి ట్రాక్టర్లు ఇన్సెట్లో ఇలా నిద్రపోవడమే కష్టమేమో అని అన్లోడింగ్ కాకపోవడంతో ట్రాక్టర్ కింద నిద్రిస్తున్న డ్రైవర్లు, రోడ్డు పక్కన నిద్రిస్తున్న డ్రైవర్లు, రైతన్నలు కూటమి సర్కార్లో రైతులకు దక్కిన ప్రాధాన్యం ఇదనమాట. ఫ్యాక్టరీల వద్ద మామిడి రైతులు పడిగాపులు, 3 రోజులైన అన్లోడింగ్ కాక అష్టకష్టాలు. కిలోమీటర్ల పొడవునా నిలిచిన ట్రాక్టర్లు. గుడిపాల మండలంలో మామిడి రైతుల కష్టాలు తీరడం లేదు. అసలే ధరపతనం, కాయలు విక్రయానికి నానా కష్టాలు పడుతున్న రైతన్నలకు మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద రోజుల తరబడి పడిగాపులు మరింత దురవస్థలోకి నెట్టేస్తున్నాయి. 3 రోజులైన ట్రాక్టర్ల నుంచి మామిడికాయలను అన్లోడ్ చేసుకోకపోవడంతో రోడ్డుపై పడి నానా అగజాట్లు పడుతున్నారు. అన్లోడ్ చేసుకోకపోవడంతో మండలంలోని ఫుడ్ అండ్ ఇన్స్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద సుమారు 400 ట్రాక్టర్లు, టాసా జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద 300 ట్రాక్టర్లు లోడింగ్ కోసం నిరీక్షిస్తున్నాయి. రోజులు గడుస్తున్నా ఎక్కడ నిలిపిన ట్రాక్టర్లు అక్కడే ఉండాల్సిన పరిస్థితుల మూలాన నిద్రాహారాలు లేక అల్లాడిపోతున్నారు. అలసి సొలిసి కొందరు ట్రాక్టర్ మీదనే డ్రైవింగ్ సీట్లో, మరికొందరు ట్రాక్టర్ కింద రోడ్ల పక్కన నిద్రించాల్సి వస్తుంది. జిల్లా కలెక్టర్ ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం కనిపిస్తున్నా ఇక్కడ ఎవరు ఆహార పొట్లాలు కూడా ఇచ్చే దిక్కు లేదు. గురువారం రైతన్నల అగచాట్లను ఇట్లా క్లిక్ పంపించామని చెప్పి సాక్షిలో స్టోరీ అనమాట. ఇకపోతే అక్కడ రైతన్నలు చెప్తున్న విధానం ఏంటంటే ఒక అద్భుతమైన కవిత్వం రాసి పంపించారు. ఒకసారి మీకు అది వినిపిస్తా చూడండి. నేను చిత్తూరు రైతును, రైతుల మాటల్లో రాసిన ఒక కవిత్వం అనమాట. నేను చిత్తూరు జిల్లా రైతును, నా సిరాల్లో ప్రవహించేది రక్తం కాదు మామిడి పండ్ల రసం. తరతరాలుగా ఈ గడ్డనే నమ్ముకొని ఈ రాళ్లలోనే బంగారం పండించాం. మా చేతి చలవతో పండిన పండు రుచి ప్రపంచమంతా పాకింది, టేస్ట్ కూడా చేసింది. చిత్తూరు పేరు చెప్పి గర్వంగా బతికాం. ఈ ఏడు కూడా ఆకాశం వైపు చూసి భూతల్లికి మొక్కి చెట్టు మొదట ప్రాణం పోశాను. నా చెమట చుక్కలతో తడిపి నా ఆశలతో పెంచాను. కొమ్మలు విరిగిపోయేంతగా కాసిన కాయలను చూసి కాలరెగరేసుకొని చెప్పాలనుకున్నా. చూడండి ఇదిరా చిత్తూరు పంట, తోతాపురి పంట అని. కానీ ఫ్యాక్టరీ గేటు ముందు నా గర్వం గంగలో కలిసిపోయింది. నాణ్యతకు వెళ్ళలేదు, నా బతుకుకు విలువేలేదు. కిలో 2.5 పో అని ముఖం మీద విసిరేసినట్టు చెప్పారు. ఆ మాటతో నా గుండె పగిలిపోయింది, నా ఆత్మగౌరవం ముక్కలైపోయింది. రోడ్డు పక్కన పారబోసిన నా కలల రాసులు, నా కన్నబిడ్డల్లా పెంచిన కాయలు కులిపోతుంటే వాటితో పాటే నా గుండె కులిపోయింది. ఈ ట్రాక్టర్ టన్నుల బరువు మోయట్లేదు, నా అప్పుల భారాన్ని, నా అవమాన భారాన్ని మోస్తోంది. ఈ చెట్టును నమ్మినందుకు ఇంత ద్రోహమా? ఈ నేలను నమ్ముకున్నందుకు ఇదే నా శిక్ష? కొడవలి తీసుకొని ఈ కొమ్మలు నరకాలా, లేక నా గొంతునే నరుక్కోవాలా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేది ఎవడని ఒక రైటర్ రాసిన కవిత్వం అనమాట. ఏ పంటకు గిట్టుబాటు ధర ఇస్తున్నారు? మొన్న పొదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోయి ఆ పొగాకు రైతులకు అండగా నిలబడితే దాని మీద కూడా మనం దీర్ఘాలు తీసినాం అనమాట. మనకు ఎట్లాగూ చేత కాలేదు, ఈ పొగాకు రైతులను ఆదుకుందాం, వాళ్ళకి గిట్టుబాటు ధర ఇద్దామని చెప్పి. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోయి రైతులందరినీ కుప్పేసేసరికి మనం ఎక్కడ ఢిల్లీకి పోయి లాబింగ్ చేసి ఈ ఘనత మాదే, ఈ క్రెడిట్ మాదే అని చెప్పి జబ్బలు తెరుచుకున్నాం అనమాట. ఇది మన ప్రభుత్వం, ఘనత వహించిన ప్రభుత్వం దిక్కుమాల పరిస్థితి. ఇంకా ఎంత దుర్మార్గం అంటే కిలో 2 రూపాయలు ఇస్తున్నారంట. అంటే క్వింటాల్కు 2,000 మాత్రమే. గిట్టుబాటు ధర ప్రకటించింది 8,000. కనీసం 6,000 అయినా ఇవ్వాలని వ్యాపారులను రైతులు వేడుకుంటుంటే ఇస్తే 2 రూపాయలకి ఇవ్వండి, లేకపోతే దొబ్బేయండి అని చెప్పి దళారులు డిసైడ్ చేస్తూ ఉన్నారనమాట. ట్రాక్టర్లో 5 క్వింటాల మామిడి తీసుకొస్తే అందులో పాడైపోయినాయి, కులిపోయాయి, కాయలు బాగలేవు అంటూ 2 క్వింటాలు కోత పెడుతున్నారట. ఇది ఇంకొక రకమైన దుర్మార్గం. ఒక ట్రాక్టర్లో 5 క్వింటాల మామిడికాయలు తీసుకొస్తే ఇక నాణ్యత లేదు, తర్వాత కులిపోయినాయి అని చెప్పి 2 క్వింటాలను జోక్కొని 3 క్వింటాలకు మాత్రమే రేటు కడతా ఉన్నారంట. ఇచ్చేదే మళ్ళీ 2 రూపాయల కిలో లెక్కనే. మళ్ళీ అందులో 2 క్వింటాలు దొబ్బేస్తాం. ఎంత దుర్మార్గం! అసలు వ్యవసాయ శాఖకు ఈ రాష్ట్రంలో ఎవడన్నా మంత్రి అని ఒక్కని పేరు చెప్పండి. వ్యవసాయ శాఖకు అసలు మంత్రి ఉన్నాడా? అచ్చెన్నాయుడు అనే ఒక పెద్ద తాడి లెక్క ఉంటాడు కదా, ఆయన ఏ రోజన్నా వ్యవసాయ శాఖ మీద రివ్యూ చేసి ఇట్లాంటివి అడ్డుకునే ప్రయత్నం చేసిండా? ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు ఆ 3 ఆ 4 తప్పిస్తే ఏ ఒక్కడన్నా కనిపిస్తుందా ఈ
సర్కార్లో. దీంతో 3 క్వింటాలకే ధర నిర్ణయించి 6,000 ఇస్తామంటున్నారు వ్యాపారులు. అది కూడా ఇప్పుడు కాదంట, ఎప్పుడో ఇస్తారంట. ఇప్పుడు జోక్కొని ఇంకా నెలల తరబడిన తర్వాత ఎప్పుడో ఇస్తారంట. అసలు ఏం జరుగుతుందో రైతులకు అర్థం కావట్లేదట. దీంతో చేసేదేం లేక రోడ్లపై పారబోస్తున్నారు పంట రైతులు. తెలియక అడుగుతున్నాను, ప్రభుత్వం ఏం పీకడానికి ఉంది, ధర్మం లొటపీసు అంటూ మాట్లాడే వాళ్ళకు ఇది కనిపించలేకపోతుందా? తిట్టలేకపోతున్నాం కానీ ఇక్కడ రైతులు రోడ్లపై పంట పారబోస్తూ ఎలా తిడుతున్నారో తెలుసా? ఆ మాటలు వింటే కన్నీళ్ళు చూస్తే మనిషి అనేవాడు ఎవడు కూడా చేతగాని దద్దమ్మ అయితే, న్యాయం చేయలేనివాడు అయితే వద్దులే ఇంకెందుకని తిట్టుకుంటూ పోతున్నారట. 24 గంటలు 365 రోజులు రాజకీయమేనా మీ బతుకులు జడ అని చెప్పి రైతులు ఇంకా తమ ఆక్రోశాన్ని వెలగక్తా ఉన్నారు అన్నట్టు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు, రైతుల బాధలు వింటుంటే కన్నీళ్ళు ఆగట్లేదు ఎవరికి. అనుభవించేవాడికే తెలుస్తుంది ఆ బాధ. జగన్ ఉన్నప్పుడు ఇలా జరిగిందా, ఇంత దారుణం అని అంటే ఆయన ఉన్నప్పుడే వ్యాపారులు పద్ధతిగా పనిచేసే వాళ్ళయా, గిట్టుబాటు ధర విషయంలో ఖచ్చితంగా ఉండేవాళ్ళు. గత ఏడాది కిలో 12 నుంచి 15 రూపాయలు కూడా పలికింది, ఇప్పుడేమో 2 రూపాయలంట. ఒక్కసారి చూడండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆర్బీకే సెంటర్లు, విత్తన శుద్ధి కేంద్రాలు ఇవన్నీ రైతులకు ఊర్లోనే అన్ని డిసైడ్ చేస్తే ఏమన్నా అంటే రైతుల నుంచి ఇంకా ఏమన్నా అడిగితే సాయం కోరితే ఒక అంటే పరిష్కరించే వ్యవస్థ అక్కడికక్కడనే ఉండేది. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. చూస్తారు కదా, 5 క్వింటాలను తీసుకొస్తే 2 క్వింటాలు వీళ్ళకే ధర్మభిక్షం అనమాట అది. ఇంకా ఇట్లాంటి పాలనలో ఇంతకు మించి ఏం చెప్తాం? సో ఎన్నుకున్న పాపానికి ఇది అనుభవించాల్సిన, రైతాంగం అనుభవించాల్సిన దుస్థితి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.